కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా ఇవాళ శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. కాసేపట్లో వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్ర ప్రారంభం కానుంది. బోయరేవులలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి వెంకటేష్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం మోత్కూరు, తిమ్మనపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బండి ఆత్మకూరు మండలం చిన్నదేవులాపురం, సంత జూటూరు మీదుగా రోడ్ షో జరుగుతుంది. వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అడిగి తెలుసుకుందాం. చంద్రకాంత్, చెప్పండి, వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ ఎటువైపుగా ఆయన ప్రయాణం? హరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర మరి కాసేపట్లో వేల్పనూరు నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం వేల్పనూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి అబ్దుల్లాపురం, వెలుగోడు మీదుగా బోయరేవులు చేరుకుంటారు. బోయరేవుల్లో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్ల కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు ఈరోజు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మోత్కూరు, తిమ్మనపల్లి, బండి ఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంత జూటూరు మీదుగా ఈ రోజు రోడ్ షో లింగాపురం చేరుకుంటుంది. మొత్తం కూడా ఇటు కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, పంటలు సరిగా పండకపోవడం, పెట్టుబడులకు కూడా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలకి ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది. మొత్తం కూడా దారి పొడవునా కూడా ఈ రోడ్ షో జరుగుతున్న గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూర్లు అయినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా రైతులు గాని, అలాగే అనేక మంది తమ సమస్యల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కానీ గంటల కొద్ది ఆలస్యం జరుగుతుంది. ఎక్కడికక్కడ రైతులు, మహిళలు అందరూ కూడా తమ గ్రామాల్లో ఉన్న తమ పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రభుత్వంపై అందరం కలిసి పోరాడదామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారందరికీ కూడా వివరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా జరుగుతున్న ఈ పోరాటానికి సంబంధించి అందరూ కూడా ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు. హరి, ఓకే చంద్రకాంత్.